దేశంలో మౌలిక సదుపాయాల రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించేలా కేంద్ర కేబినెట్ అత్యంత కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన భేటీలో దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్ రవాణా ముఖచిత్రాన్ని మార్చేసే 2 భారీ ప్రాజెక్టులను ఆమోదముద్ర పడింది. ఇంతకీ ఆ ప్రాజెక్టులు ఏంటి, వాటి నిర్మాణంతో ఎవరికి లబ్ధి చేకూరనుంది అనేది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇటీవల మరోసారి భేటీ అయిన కేంద్ర కేబినెట్ దేశ మౌలిక వసతుల రంగాన్ని మార్చేసే కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలన్నిటిలోనూ అత్యంత ప్రతిష్టాత్మకమైంది దేశ రాజధానిలో నిర్మించబోయే 6 లేన్ల ద్వారకా సొరంగ మార్గం ప్రాజెక్ట్. ఢిల్లీలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ నరకానికి శాశ్వత చెక్ పెట్టేలా ఏకంగా 6,970 కోట్ల రూపాయల భారీ అంచనా వ్యయంతో ఈ అత్యాధునిక అండర్ గ్రౌండ్ టన్నెల్ను డిజైన్ చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఈ కారిడార్ రాజధాని నగర రవాణా ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయగలదని నిపుణులు అభివర్ణిస్తున్నారు. అసలు ఈ ద్వారకా సొరంగ మార్గం అందుబాటులోకి వస్తే ఢిల్లీ ప్రజలకు ఎలాంటి లాభం చేకూరుతుందో ఇప్పుడు చూద్దాం. నిరంతరం వాహనాలతో కిక్కిరిసిపోయే కీలక ప్రాంతాల మధ్య సిగ్నల్ లేని ప్రయాణాన్ని ఈ టన్నెల్ అందిస్తోంది. మొత్తం 8.1 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ కొత్త కారిడార్ ద్వారకా ఎక్స్ప్రెస్ వైపే ఉన్న శివమూర్తి ఇంటర్చేంజ్ నుంచి ప్రారంభమై వసంతకుంజ్, నెల్సన్ మండేలా మార్గమీదుగా సాగుతూ బిఎండి ఫ్లైవేకి లింక్ అవుతుంది. దీనివల్ల వెస్ట్ ఢిల్లీ, గురుగ్రామ్ నుంచి సౌత్, ఈస్ట్ ఢిల్లీ వైపు వెళ్లే వారికి ప్రయాణం, సమయం, ఇంధనం భారీగా కలిసి వస్తాయి. అయితే ఇక్కడ మరో విశేషమేంటంటే ఢిల్లీకి ఊపిరితిత్తులాంటి సదరన్ రిడ్జ్ అడవులకు ఎటువంటి నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతో దాదాపు 3.14 కిలోమీటర్ల మేర ఈ ట్వీన్ ట్యూబ్ టన్నెల్ ను పూర్తిగా భూగర్భం గుండానే నిర్మించబోతున్నారు. ఢిల్లీలో ఈ అండర్ గ్రౌండ్ టన్నెల్ ఒక విప్లవమైతే కేంద్ర కేబినెట్ ఆమోదించిన రెండో అతిపెద్ద ప్రాజెక్ట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిర్మితం కాబోతోంది. యూపీలోని కీలక పారిశ్రామిక నగరమైన కాన్పూర్ నుంచి కబ్రైర్ వరకు 4 లేన్ల కొత్త యాక్సెస్ కంట్రోల్డ్ హైవేను నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం 7,145 కోట్ల రూపాయలను కేటాయించింది. వెనుకబడిన బుందేల్ఖండ్ ప్రాంతాన్ని కలుపుతూ సాగే ఈ హైవే ఈ పరిసర జిల్లాల రవాణా అవసరాలను తీర్చడమే కాకుండా ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే ఉన్న ఎక్స్ప్రెస్ వేల నెట్వర్క్ కు అదనపు బలాన్ని చేకూరుస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఇంతకీ ఈ యాక్సెస్ కంట్రోల్డ్ హైవే వల్ల వచ్చే ప్రధాన ప్రయోజనం ఏంటంటే ఈ రోడ్డుపై వాహనాలు గరిష్ట వేగంతో అత్యంత సురక్షితంగా ప్రయాణించవచ్చు. దీనివల్ల కాన్పూర్ మరియు కబ్రాయ్ మధ్య ప్రయాణం సమయం సగానికి సగం తగ్గిపోతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న గ్రానైట్ పరిశ్రమలకు, ఇతర వ్యాపారాలకు ఈ హైవే ఒక వరంగా మారబోతోంది. వేగవంతమైన రవాణా వసతి కారణంగా ఈ కారిడార్ వెంబడి కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అలాగే ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్లు పరిమితంగా ఉండడం వల్ల రోడ్లు ప్రమాదాల సంఖ్య కూడా భారీగా తగ్గుతుంది. కేవలం ఈ 2 రహదారుల ప్రాజెక్టులకే పరిమితం కాకుండా దేశ రవాణా మౌలిక రంగాన్ని మూలాల నుంచి ప్రక్షాళన చేసేందుకు కేంద్రం మరికొన్ని భారీ కేటాయింపులు కూడా చేసింది. ఇందులో భాగంగా దేశంలోని 57 కీలక రైల్వే ప్రాజెక్టుల కోసం ఏకంగా 2.60 లక్షల కోట్ల రూపాయలు, ప్రధాన నగరాల్లో 12 కొత్త మెట్రో ప్రాజెక్టుల కోసం 1.50 లక్షల కోట్ల రూపాయలు, ఓడరేవుల ఆధునీకరణ మరియు షిప్ రిపేర్ సదుపాయాల కోసం మరో 1.50 లక్షల కోట్ల రూపాయలను ఆమోదించింది. వీటికి తోడు 5 కొత్త ఎయిర్పోర్టులు నిర్మాణంతో పాటు 37,000 కోట్ల రూపాయలతో ఉడాన్ పథకాన్ని మరింత విస్తరించబోతున్నారు. మొత్తంగా చూస్తే దాదాపు 14,115 కోట్ల రూపాయలతో కేంద్రం తీసుకున్న ఈ 2 ప్రధాన రహదారుల నిర్ణయాలతో పాటు లక్షల కోట్ల ఇతర రవాణా కేటాయింపులు దేశ ప్రగతికి సరికొత్త మైలురాళ్లుగా నిలవనున్నాయి. ఆధునిక మరియు వేగవంతమైన మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా నవభారత్ అడుగులు వేస్తోందనడానికి ఈ మెగా ప్రాజెక్టే నిదర్శనం.